హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుధీర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్. సో మనము ఈరోజు జరగబోయేది ఏంటి, ఎవరెవరి గురించి మాట్లాడతారు, వీకెండ్ ఎపిసోడ్లో ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో ఎవరెవరి గురించి మాట్లాడతారు, ఎవరెవరి గురించి ఏ పాయింట్స్ మాట్లాడతారు, నాకు సార్ ఎవరి మీద ఫైర్ అవుతారు, ఈరోజు ఎపిసోడ్ బాగుంటుందా బాగోదా అని కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్తో మనం మాట్లాడుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూస్తే ఈరోజు జరగబోయేది ఏంటనేది ఇదే అని చెప్పను, 90% ఇదే జరిగిద్ది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది ఈరోజు ఏం జరగబోతుంది ఏంటి అనేది. సో ఈరోజు ఫస్ట్ మనం రాగానే నాకు సార్ ఎంట్రీ ఉంటుంది, అందరికి హాయ్ చెప్తారు. స్టార్టింగ్ నుంచే సీరియస్ అవుతారని నేను అనుకుంటున్నానండి. ఒకటి ఫస్ట్ టాపిక్, సంజన గారు బయటికి పంపించారు కదా, సంజన గారిని బయటికి పంపించారు, సీక్రెట్ రూమ్లో ఉంచారు. అక్కడి నుంచి సంజన గారిని తీసుకొచ్చి స్టేజ్ మీదకి పిలుస్తారు. ఫస్ట్ జరిగేది ఇదే అని నేను అనుకుంటున్నాను. సంజన గారిని పిలిచి క్లాస్ ఉంటుంది, సంజన గారికి ఏవి చూపించిన తర్వాత సంజన గారికి గట్టి క్లాస్ ఉంటుంది. దాని తర్వాత హౌస్ మేట్స్తో మాట్లాడించిన తర్వాత పంపిస్తామని చెప్పేసి పంపిస్తారు. కానీ సీక్రెట్ రూమ్కి పంపిస్తారా, ఇంటికి పంపిస్తారా అనేది ఒకటి ఉంది. కానీ 100% సీక్రెట్ రూమే ఉంటుంది. ఎందుకంటే సంజన గారిని బయటికి పంపరు. సంజన గారిని బయటికి పంపిస్తే మనకి చాలా కంటెంట్ పోతుంది, షోకి చాలా కంటెంట్ మిస్ అవుతుంది సంజన గారు లేకపోతే. ఎందుకంటే ఇంకా సంజన గారు లేకపోతే అక్కడ అంత ఎంటర్టైన్మెంట్గా తిరిగే వాళ్ళు కానీ, అక్కడంతా గొడవలు పడేవాళ్ళు కానీ ఎవరు లేరు. కాబట్టి ఖచ్చితంగా సంజన గారిని ఉంచుతారు, అది సీక్రెట్ రూమ్లో ఉంచుతారు. సో ఇది ఒక టాపిక్ జరిగింది ఈరోజు. రెండో టాపిక్ వచ్చేసరికి మన రాము అండ్ తనుజ గారిది ఏదైతే కాఫీ మ్యాటర్ ఉందో, మానిటర్గా తనేమో అసిస్టెంట్ అన్న టాపిక్ ఏదైతే ఉందో, ఈ రాము తనుజ గారిది వీళ్ళది సెకండ్ టాపిక్గా మారుద్ది. అంటే సెకండ్ అనే వరుస మారచ్చు, కానీ చెప్తున్నాను ఈ టాపిక్స్ జరుగుతాయి అని. వరుస ఏదైనా అవ్వచ్చు, ఎలా అయినా మాట్లాడచ్చు. కాకపోతే ఈ మాట్లాడే టాపిక్స్ గురించి మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నా. ఫస్ట్ టాపిక్ వచ్చే సంజన గారిది, ఆ దొంగతనాలు అండ్ తను ఎందుకు బయటకు వచ్చిన కారణాలు ఇవి మాట్లాడతారు. రెండో టాపిక్ వచ్చేసరికి తనుజ గారు అండ్ మన రాము గురించి మాట్లాడతారు. ఏది ఆ కాఫీ మ్యాటర్ ఏదైతే ఉందో సీరియస్ అవ్వటము, ఇది కేవలం సంజన గారి వల్లే ఇదంతా జరిగింది అనేది కూడా ఒక క్లారిటీ ఇస్తారేమో అని చెప్పి చూడాలి. ఇస్తారని నేను అనుకుంటున్నా గట్టిగా. కాకపోతే ఇక్కడ తనుజ గారిది మెయిన్ అండ్ రాము గారిది వీళ్ళిద్దరు డిస్కషన్ ఒకటి. మూడో పాయింట్ వచ్చేసరికి మన కళ్యాణ్ గురించి మాట్లాడతారు అనుకుంటున్నా, కళ్యాణ్ బిహేవియర్ గురించి మాట్లాడతారు అనుకుంటున్నా. ఎందుకంటే ఆ కళ్యాణ్ చేసేది ఎవరికి నచ్చట్లేదు కాబట్టి కళ్యాణ్కి గట్టి క్లాస్ బీకుతారు, గట్టిగా అరుస్తారు, లేకపోతే గట్టిగా మాట్లాడతారని అనుకుంటున్నా కళ్యాణ్ విషయంలో. అది మూడో టాపిక్. నాలుగో టాపిక్ వచ్చేసరికి మన కెప్టెన్సీ సరిగ్గా చేశాడా లేదా, అసలు ఈ కెప్టెన్సీలో ఏం జరిగింది, కెప్టెన్సీ ఫెయిల్యూరు, ఈ టాపిక్ గురించి మాట్లాడతారు. ఎందుకు ఫెయిల్యూర్ అంటున్నానంటే అదే మా టాపిక్ చెప్తారు. అసలు బిగ్ బాస్ ఫార్మాట్ ఏంటి, ఓనర్స్ టెనెంట్స్, అది నువ్వు పాటించావా ఫస్ట్ది. సెకండ్ది, ఎవరికైనా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు బయాస్డ్గా ఉన్నావా, లేకపోతే నువ్వు కరెక్ట్గా చేసావా అని అడిగేది రెండో క్వశ్చన్. సో ఈ రెండు క్వశ్చన్స్ మీద కొంచెం సేపు టాపిక్ జరిగిద్ది అనుకుంటున్నాను. మరి హౌస్ మేట్స్ కరెక్ట్ చేశారా లేదా, తను కరెక్ట్గా ఉన్నాడా లేదా అనేది నిన్నటి ఎపిసోడ్ చూసాం కాబట్టి నిన్నటి ఎపిసోడ్లో చిన్న లైవ్లో జరిగింది, ఎపిసోడ్లో రాలేదు. ఇది లైవ్లో డిస్కషన్ జరిగింది, నువ్వు కరెక్ట్గా లేవు అది ఇదని. సో ఆ టాపిక్ మీద తీస్తారు ఖచ్చితంగా. కొంచెం క్లాస్ అయితే డిమాండ్ పవన్కి పడిద్ది అనుకుంటున్నాను. సాఫ్ట్గా కొంచెం ఫార్మాట్ చేంజ్ చేసే, ఫార్మాట్ని పట్టించుకోలేదు అనేది నార్మల్గా చెప్తారు అనుకుంటున్నాను. ఇది ఫోర్త్ టాపిక్. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసరికి మన సుమన్ గారి గురించి మాట్లాడతారు. సుమన్ గారు సంజన గారి విషయంలో జరిగిన టాపిక్ కానీ, అంటే ఈ సంజన గారి చుట్టూరు వచ్చిన టాపిక్స్ చిన్న అంటే మనం ఎట్లా అనుకోవచ్చు అంటే సబ్ అని అనుకోవచ్చు. అంటే సంజన గారి టాపిక్ వస్తే ప్రతి ఒక్కరు ఉంటారు అనమాట. సంజన గారి టాపిక్ వచ్చినప్పుడు సుమను, మన హరీష్ గారు, దివ్య గారు, ఇట్లా మెయిన్గా ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో సంజన వల్ల ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళ గురించి, సంజన గారి గురించి ఒక టాపిక్ అయిపోయింది. సో మేజర్ టాపిక్స్ చెప్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసరికి
మన ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి ఇమాన్యుయల్కి కొంచెం గట్టి స్ట్రిక్ట్గా చెప్తారు అనుకుంటున్నాను, ఎలా ఉండాలి ఏంటి అనేది, రూల్స్ ఎలా పెట్టాలి అన్నీ సరిగ్గా చూసుకోమని చెప్పేసి ఇమాన్యుయల్కి చెప్తారని నేను అనుకుంటున్నాను. అండ్ అట్లానే ఇమాన్యుయల్ ఆట బాగుంది, ఇమాన్యుయల్ ఆట గురించి కూడా మాట్లాడతారు, అదొక టాపిక్. అండ్ తనూజ గారి గురించి పర్సనల్గా అంటే ఇదే టాపిక్లో వచ్చినప్పుడు పర్సనల్గా నీ ఆట బాగుందమ్మా, మాట తీరు బాగలేదు, నీ ఆట తీరు మారుతుంది, అది చూసుకో అనేది ఒకటి చెప్తారు. అండ్ రీతు గారి గురించి కూడా నువ్వు ఆట బాగా ఆడుతున్నావు అని, ఎందుకంటే లాస్ట్ టాస్క్లో చాలా బాగా ఆడారు కానీ అక్కడ తనకి తాను సెల్ఫ్ కొట్టుకుంది కాబట్టి, సెల్ఫ్ హట్టింగ్ చేసుకుంది కాబట్టి అక్కడ అది చేయొద్దు, అది తప్పు, ఇది బిగ్ బాస్ రూల్స్కి విరుద్ధం అని చెప్పేసి ఏమన్నా మాట్లాడతారేమో రీతు గారి గురించి, అది కూడా ఒకటి టాపిక్ మాట్లాడచ్చు. అండ్ ఇంకెవరున్నారు, భరణి గారు మీరు కొంచెం బయాస్డ్గా ఆడారని అనొచ్చు, లేదా బాగా ఆడారు అని అనొచ్చు. ఎందుకంటే నిన్న కెప్టెన్సీ టాస్క్లో అక్కడ తనుజ గారు పక్కనున్నా ముందుగానే చెప్పారు ఎవరికి వాళ్ళు ఆడాలని. తనుజ గారు పక్కనున్నా కానీ బాల్ చేయకుండా ఇద్దరు కలిసి, తనుజ గారు భరణి గారు ఇద్దరు కలిసి ఇమాన్యుయల్ మీద అటాక్ వెళ్ళిన విషయం గురించి మాట్లాడతారేమో అని అనుకుంటున్నా. అండ్ దివ్య నిఖిత గారి గురించి కొంచెం, ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి దివ్య నిఖిత గారి గురించి కూడా కొంచెం మాట్లాడి, ఆమె క్లోత్స్ అవన్నీ పోయినాయి కాబట్టి సంజన గారికి అక్కడ కూడా ఉంటుంది. అండ్ అందరూ వాళ్ళు సారీ చెప్పిన పద్ధతి అవన్నిటి కూడా అప్రిషియేట్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా హరీష్ గారి గురించి ఏం టాపిక్ మాట్లాడాలి అని అంటే కనుక కిచెన్లో టాపిక్ మాట్లాడతారేమో అని అనుకుంటున్నా. కిచెన్లో అతను చేసిన బిహేవియర్ కానీ, అతను మాట్లాడే మాటలు కానీ, ఎందుకంటే వాళ్ళు టెనెంట్స్గా ఉన్నప్పుడు ఓనర్స్ని ఒకలాగా ట్రీట్ చేశారు, వీళ్ళు టెనెంట్స్ అయినప్పుడు ఓనర్స్ని ఇంకోలాగా ట్రీట్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు టెనెంట్స్గా ఉన్నప్పుడు ఒకేలాగా చూశారు, ఇప్పుడు ఓనర్స్ అయినా ఒకేలాగా చూస్తున్నారు. ఓన్లీ పొజిషన్స్ మారినాయి అంతే, వాళ్ళ చూసే విధానం మారలేదు. ఇంకా వీళ్ళు కూడా అట్లానే ఉన్నారు, ఇప్పుడున్న ఓనర్స్ కూడా అట్లానే ఉన్నారు, పోనీలే అని. ఇక్కడ వీళ్ళు ఓనర్స్కి టెనెంట్స్కి ఇద్దరికి గట్టిగా ఫైర్ అవుతారు అనుకుంటున్నా వాళ్ళ ఇద్దరు టీమ్స్ మీద. ఎందుకంటే బిగ్ బాస్ షో ఎందుకు పెట్టాము, ఆ ఫార్మాట్నే మార్చేస్తున్నారు కాబట్టి అక్కడ ఆ టాపిక్ గురించి అందరినీ కలిపి ఒక మాట అయితే గట్టిగా మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మన ఫ్లోరా గారి గురించి. ఫ్లోరా గారు మీరు ఇంకా ఆటలోకి రాలేదు, అక్కడక్కడ ఉన్నారు అని ఫ్లోరా గారిది కూడా సేమ్ అదే టాపిక్. చిన్న విషయంలో ఫ్లోరా గారిది ఓకే అన్నట్టు వెళ్ళిపోతారు అనుకుంటున్నాను. ఫ్లోరా గారి విషయం అది ఇంకా ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేశారు. అలా అందరినీ కవర్ చేస్తూ కానీ బిగ్ బాస్ ఫార్మాట్ గురించి, ఈ సీజన్ బిగ్ బాస్ ఫార్మాట్ గురించి క్లియర్గా చెప్తారు. ఈ వీక్ అంతా అలా ఉండబోతుంది అని నేను అనుకుంటున్నా. సో ఈ టాపిక్స్ అన్ని నా పర్సనల్ ఒపీనియన్స్ అన్ని, ఇవి మాట్లాడితే బాగుండు అని. మీకు నేను చెప్పిన టాపిక్స్ కాకుండా ఇంకేదన్నా టాపిక్ ఏదన్నా మాట్లాడితే బాగుండు, ఇది మాట్లాడతారు అని మీకు అనిపిస్తుందంటే కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో ఏది మీకు బాగా కనెక్ట్ అయింది, ఏ టాపిక్స్, నేను చెప్పిన టాపిక్స్ అన్ని మీకు కనెక్ట్ అయినాయా లేదా అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి, చూద్దాం. సో ఈరోజు ఎపిసోడ్లో ఇదే జరగబోయేది, ఈ టాపిక్స్ గురించే మాట్లాడతారు. సో రేపు దసరా ఎపిసోడ్ ఉంటుంది, మ్యాక్స్ రేపే ఉంటుంది ఎలిమినేషన్ వచ్చేసరికి మన కళ్యాణ్ ఆర్ ప్రియా, ఇది మట్టికి ఫిక్స్. 90% కళ్యాణ్ వెళ్తాడు అనుకుంటున్నాను, ఎక్కడో ఒక 5% కళ్యాణ్ మీద కొంచెం అక్కడ నిన్న ఎపిసోడ్లో జరిగిన దానికి ఏమైనా ఓటింగ్ చేంజ్ అయితే కనుక ప్రియా గారు ఎలిమినేట్ అవుతారు. సో వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది, మిగతా వాళ్ళంతా సేఫ్. ఎందుకంటే ఫ్లోరా గారు ఆల్రెడీ ఇమ్యూనిటీ పవర్ పొందారు, తను సేఫ్ అయిపోయారు. సంజన గారు అట్లా లేరు. ప్రియా ఇంకా ఉన్నది ఎవరు, ప్రియా మన మిగతా వాళ్ళందరికీ ఓటింగ్ బాగుంది. ఒక్క ప్రియా గారికి అండ్ కళ్యాణ్కి వీళ్ళిద్దరు ఆట తీరు కానీ ఉన్న దాంట్లో కానీ ఎక్కడ ఏమీ మార్చుకోలేదు కాబట్టి వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒకరు ఎలిమినేట్ అవుతారు. సండే రోజు ఎలిమినేషన్ జరిగింది, అంటే రేపు ఎపిసోడ్లో ఎలిమినేషన్ జరిగింది. ఈరోజు మొత్తం నేను చెప్పిన టాపిక్స్ మీద మాట్లాడతారు అని మ్యాక్సిమం 95% నేను అనుకుంటున్నానండి, ఇవే టాపిక్స్ మాట్లాడతారు అని. ఎందుకంటే ఇంకేం పెద్దగా ఏం జరగల, ఈ వారం అంతా జరిగినాయని మనం ఇయే టాపిక్స్ జరిగింది. సో మేజర్గా
బిగ్ బాస్ ఫార్మాట్ గురించి మాట్లాడతారు. అండ్ ఈ టాపిక్స్ మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా అండి? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.